ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మూసీ పునరుజ్జీవం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 7,360 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను గోదావరి జలాలతో నింపాలని నిర్ణయించారు. దీని ద్వారా ప్రజలకు త్రాగునీటి సమస్య తీరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర చరిత్రలోనే ఒక ముఖ్య ఘట్టంగా నిలవనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మూసీ పునరుజ్జీవం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 7,360 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టును అయితే 2 ఏళ్లలో కూడా పూర్తి చేయాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. వైష్ణవి, నేడు మూసీ పునర్జీవన పథకంలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఇందులో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులకు మంచినీటితో నింపుతారు. దాదాపుగా 7,360 కోట్లతో ప్రభుత్వ హమ్ విధానంలో ఈ యొక్క ప్రాజెక్ట్ ని అయితే చేపడుతుంది. 2 ఏళ్లలో ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్ట్ లో భాగంగా మల్లన్న సాగర్ నుంచి దాదాపుగా 20 టీఎంసీలు నీటిని ఈ యొక్క ఉస్మాన్ సాగర్, అదే విధంగా హిమాయత్ సాగర్ కి అయితే తరలించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ యొక్క 2.5 టీఎంసీలు మూసీ పునర్జీవనానికి అయితే ఉపయోగిస్తారు. అంతేకాకుండా మిగతా 17.50 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలు. చాలా వరకు కూడా హైదరాబాద్ లో తాగునీటి కష్టాలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం మూసీ పునర్జీవనంలో భాగంగా గోదావరి నుంచి వాటర్ తీసుకొని వచ్చి హైదరాబాద్ కి 17.50 టీఎంసీల నీటి కేటాయించి ఈ యొక్క హైదరాబాద్ ప్రజల తాగునీరు అవసరాల కోసం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించుకున్నారు. అంటే ఈ 2027 నాటికి హైదరాబాద్ లో తాగునీటి అవసరాలు పూర్తిగా తీర్చేందుకు ప్రతి రోజుకు నల్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. అంతేకాకుండా ఈ రోజు అదే విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రజల తాగునీటి హైదరాబాద్ ప్రధానంగా ఓఆర్ఆర్ ఫేజ్ 2లో భాగంగా జిహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ మరియు గ్రామ పంచాయతీలకు తాగునీటి సరఫరా చేపట్టే ప్రాజెక్ట్ ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. 1,200 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 71 రిజర్వాయర్లు అయితే నిర్మించడం అయితే జరిగింది. వీటిలో కొత్తగా ఇటీవల నిర్మించిన 15 రిజర్వాయర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అయితే దీనివల్ల సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హైత్ నగర్, ఇబ్రహీంపట్నం, గట్కేసర్, కుద్దులపూర్, ఆర్సిపురం, పటాన్చెరు, బొల్లారం మొత్తంగా 14 మండలాల్లో 25 లక్షల మందికి తాగునీటు అందించేందుకు ఈ యొక్క ప్రాజెక్టు సిద్ధమే. అంతేకాకుండా కోకాపేట్ లేఅవుట్ లో నియోపోలిస్ స్టేజ్ కు తాగునీటి అవసరాలతో పాటు మురుగునీటి వ్యవస్థను కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. వచ్చే 2 ఏళ్లలో ఈ యొక్క 13 లక్షల మంది ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లబ్ధి చేకూరుతారు. మొత్తానికి హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క 2 ఏళ్లలో నల్ల ద్వారా మంచినీటి సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఇందులో భాగంగానే మూసీ పునరుద్ధరణకు సంబంధించి 2.5 నీటు గోదావరి నుంచి తరలించి ఇక్కడ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను నింపుతారు. మిగతా 17.50 టీఎంసీల వాటర్ ని హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం అయితే ఉపయోగిస్తారు. మొత్తంగా ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవనంలో భాగంగా ఈ యొక్క శంకుస్థాపన అయితే ఈ రోజు చేయడం జరుగుతుంది. ఉదయం 11 గంటలకి ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నట్టుగా అయితే సమాచారం అయితే అందుతుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.